హలో, ఈరోజు నేను మీకైతే స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. మొలకలు స్మెల్ ఉండదు, జిగట ఉండవు, చాలా బాగా వస్తాయి. చిన్న పిల్లలు కూడా చేయగలరండి. అందరికీ తెలుసు కదా స్ప్రౌట్స్ ఎన్ని యూజెస్. అలాంటి స్ప్రౌట్స్ని మనం ఇప్పుడు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకున్నాం ఇప్పుడు చూద్దాం. శనగలు, పెసలు, అలసందలు, అదేనండి బొబ్బర్లు. నేనైతే ఈ 3 రకాల విత్తనాలు యూజ్ చేస్తున్నానండి. మూడింటిని విడివిడిగా 3 బౌల్స్లో తీసుకోండి. బాగా ఒకసారి నీట్గా కడిగేసుకోండి. వీటినైతే మార్నింగ్ 7కి అలాగా కడిగేసుకొని నానబెట్టేసుకోండి ఈవినింగ్ వరకు. నెక్స్ట్ నైట్ వీటిని ఫ్యాన్ కింద ఇలా నీట్గా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఇవి స్మెల్ రావు. మీరు వీటిని అన్నీ ఒకే దాంట్లో వేసి నానబెట్టుకుని మళ్ళీ కట్టచ్చు కదా అనుకోవచ్చు, కానీ అట్లా కంటే ఇట్లా విడిగా వేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి ఏదైనా పాడైనా కూడా ఇంకోటి పాడు కాకుండా ఉంటుంది. దీనివల్ల జిగట అనేది ఉండదండి. ఇదే దీనికి మెయిన్ టిప్. ఇలా ఒక 15 to 20 మినిట్స్ తీసుకోవచ్చండి. ఇలా నీట్గా ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ వీటిని కట్టేసుకోవాలి. ఇలా మూడింటిని డిఫరెంట్గా 3 క్లాత్స్లో కట్టేసుకోవాలండి. ఇలా చిన్న మూటల్లా కట్టేసుకోవాలి. వీటిని రేపు తీయకండి, ఎల్లుండి వీటిని ఓపెన్ చేయండి. మన్నాడు ఓపెన్ చేసేసరికి ఇలా ఉంటాయి. మీరు తొందరపడి ముందే తీసేయకండి, అవైతే రావు. కొంచెం వెయిట్ చేయాలి. డే ఆఫ్టర్ టుమారో అయితేనే బాగా వస్తాయి. తీయగానే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా పొలంలో మొలకలు వచ్చాయి అనేయచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. శనగలు అయితే చాలా పొడుగు వచ్చాయి. అలసందులు, పెసలు అయితే చూడు బయటికి కూడా ఎంత బాగా వచ్చినాయో. అంతే అండి, చాలా ఈజీ. చూసారు ఇక్కడ ఎంత బాగున్నాయో శనగలు, పెసలు, అలసందలు. అంతే అండి, చాలా ఈజీ. స్ప్రౌట్స్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో మనం పొమోగ్రానేట్స్, యాపిల్ ముక్కలు, ఖర్జూరంలు, ఎండు ద్రాక్ష వేసుకొని తింటే భలే ఉంటాయి, నచ్చుతాయి. పిల్లలు కూడా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.